ఐఎస్పిఆర్ చేశారో మనం అర్థం చేసుకోవాలి. అంతకుముందు DGISI అసీం వక్రం ఆయన్ని దేశంలో పాకిస్తాన్లో ఇంటర్నల్ ఇన్ఛార్జ్ గా పెట్టారు. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం అసీం మునీర్ కూడా DGISI చేశారు. ఆయన హయాంలోనే బంగ్లాదేశ్ లో ఫండమెంటలిజం ఎలా ఇంక్రీజ్ చేయాలన్నది చాలా రూపకల్పన, ఫండింగ్, తర్వాత యాక్టివ్ ఇంటర్వెన్షన్ జరిగింది. ఆ సక్సెస్ లాస్ట్ ఇయర్ చూసాం. దాంతో ఆయన కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ఫ్యాక్టర్ ఉందండి, చైనా. ఇప్పుడు అమెరికా సూపర్ పవర్ అనుకుని నేను నరేంద్ర మోడీ గారికి కానీ పాకిస్తాన్కి కానీ మా ప్రీవియస్ అలైన్ పాకిస్తాన్ కి హెల్ప్ చేస్తానని కొని ఆయన చేసుకున్నారు. మిగతాది ట్వీట్లు ముందర పెట్టారా వెనకాల పెట్టారా వాళ్ళకి ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటా ఉంటారు. వాళ్ళు చేసుకునేవాడిని మనకేం తేడా చేయదు. ఇప్పుడు అమెరికా ఎప్పుడైతే చేసిందో ఇప్పుడు చైనాకి కంటగింపు జరిగింది. నేను కూడా మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పి మీడియాలోకి వచ్చింది. ఆ మీడియాలోకి వచ్చింది ఏంటంటే ఈ అసీం మునీర్ క్యాంప్ ని చైనా కల్టివేట్ చేసుకుంది. వీళ్ళతో చెప్పింది సీజ్ ఫైర్ చేసేయండి, నేను కూడా రోల్లోకి వస్తాను అంటే. ఇప్పుడు రేపు మండే 12 o'clock మీటింగ్ అన్నారు DGM హౌస్. అందులో ఏం డిస్కషన్ అవుతాయో అవి పాయింట్స్ వేరుగా చూద్దామని. ఇప్పుడు ఆ మీటింగ్ లో అవుట్కమ్ ఏమొస్తుందో చూద్దాం. కానీ చైనా దాన్ని స్టటిల్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే అంటే అమెరికా చేసిన ఒప్పందం కంటే నేను చేసిన ఒప్పందం గొప్పని తర్వాత ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తాను. ఇంతకీ మన పాయింట్ ఏంటంటే అసలు చైనా ఎవరు మధ్యవర్తిత్వం రావడానికి? ఎందుకంటే మనకి చైనాకి కూడా గొడవలు ఉన్నాయి. అంటే ఇప్పుడు చైనాకి మనకి గొడవల మధ్యలో ఎవరు వస్తారు? పాకిస్తాన్ వస్తుందా, బంగ్లాదేశ్ వస్తుందా? అటువంటి పరిస్థితి మనం చూడాలి. సో ఈ విధంగా ఏంటంటే పాకిస్తాన్ లో డిస్సెన్షన్ ఎక్కువ ఉంది. ఆ డిస్సెన్షన్ లో గవర్నమెంట్ లో కూడా డిస్సెన్షన్ ఉంది. సివిల్ మిలిటరీకి పడట్లేదు. సివిల్ది డౌన్ చేయి ఉంది, అసీం మునీర్ గారిది పై చేయి ఉంది. ఈ రోజుకి అది ఉన్నంత వరకు ఈ సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరుగుతూనే ఉంటాయి. ఆయన యాటిట్యూడ్ ఇప్పుడు వరకు మారదు. దానికి సీరియస్ చర్యలు తీసుకుంటేనే కానీ మారే అవకాశం లేదు. థ్యాంక్స్ అండి. మనతోటి కిషోర్ తుపాటి గారు ఉన్నారు, జియో పొలిటికల్ అనలిస్ట్. కిషోర్ గారు నమస్తే అండి. నమస్తే బ్రహ్మనాయుడు గారు. సో కాల్పుల విరమణ కాదు, కాల్పుల విరామం అని మన ఎవరైతే వివి రావు గారు కల్నల్ మాజీ ఆర్మీ అధికారి, సో వారు అభిప్రాయపడుతున్నారు. అంటే యుద్ధం ఇంకా మిగిలే ఉంది అనుకోవాలి, అంతేనా సార్? అవునండి, వివి రావు గారు చెప్పినట్టు ఇది విరామం మాత్రమే. సో ఇది టెంపరీ ఫేస్ లాగా అనుకోవాలి. మనం చూడాలి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు. ఒకసారి మనం కూడా ప్రపంచ దేశంలో మనం కూడా తలెత్తుకోవాలి కాబట్టి అన్ని విషయాల్లో కూడా కొద్దిగా అందరితోటి కూడా సఖ్యంగా ఉండాలి కాబట్టి మనము ఫస్ట్ కూడా పాకిస్తాన్ మన దెబ్బకు భయపడి వాళ్ళు రాజీకి వచ్చారు. మన మిత్రులు కొంతమంది ఇప్పుడు ప్యానలిస్టులు చెప్పారు లీడర్షిప్ చాలా వీక్. నేనైతే 100% దాన్ని ఏకీభవించను. లీడర్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంది దేశంలో. మీరు ఒకటి గమనించండి, 1971 తోటో లేకపోతే 68 తోటి ఏదో పోలుస్తూ ఉంటారు. 71లో కానీ 68లో కానీ మనం పుట్టలేదేమో చాలా మంది ఇక్కడ. ఆ రోజు యుద్ధం జరిగేటప్పుడు ఎంతటి హుందాగా ఉన్నారా ప్రజలు? ఎవరికైనా భయాందోళన కలపండి దేశంలో, చెప్పండి చూద్దాం. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను ఢిల్లీలో ఉన్నాను. సో ఎక్కడ ఎవరికైనా భయాందోళనలు ఉన్నాయా యుద్ధం జరిగేటప్పుడు? యుద్ధము లేకపోతే కాల్పులు జరుగుతున్నాయి కదా టెర్రరిస్టుల మీద, అయితే ఎక్కడ కూడా లేదు. దేశవ్యాప్తంగా అందరూ కూడా మేము ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ యొక్క కంట్రోల్లో ఉన్నాము, ఆ నాయకత్వంలో ఉన్నాం కాబట్టి మనకు ఎటువంటి భయం లేదు అని మోదీ గారి నాయకత్వాన్ని కొనియాడే పరిస్థితి ఉంది. ఎవరికి కూడా భయాందోళనలు ఉన్నాయండి? మీరు చెప్పండి బ్రహ్మనాయుడు గారు. లేదు, 100% భయాందోళన ఎవరికి లేదు. ఎందుకంటే ఖచ్చితంగా స్ట్రాంగ్ లీడర్షిప్ లో మనం ఉన్నాము కాబట్టి ఆయనే నడిపిస్తాడు అనేటువంటి ఒక ధైర్యంతో ప్రజలు ఉన్నారు.